'సత్తండ్రు మారుదు వానిలై' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఆహాలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమాను చూసాక నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే హీరోయిన్ కనిపించకుండా వెళ్ళిపోద్ది. దానికి కారణం హీరో అనుకుని హీరోని పోలీస్ స్టేషన్‌లో పడేసి కొడతారు. అలా కొట్టేసిన తర్వాత హీరో కూర్చుని ఫ్లాష్ బ్యాక్ గుర్తించుకోవడం స్టార్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరూ ఎలా కలిసారు, ఇక్కడి వరకు ఎలా వచ్చారు అనేది సినిమా. ఎందుకో సినిమా స్టార్టింగ్ పాయింటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్స్ అయితే ఫ్రెష్‌గా ఉన్నట్టు అస్సలు అనిపించలేదు. ఏదో ఓల్డ్ సినిమాలో సీన్స్‌లా అనిపించినియి. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్లేదు. ఇంకెలానే సినిమా అయితే ఇంటర్వల్ దగ్గర దాకా ఎళ్తది. ఇంకా అలా వెళ్ళాక అక్కడ వచ్చే కొన్ని సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా అనిపించినియి. అలాగే సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా అది చూసాక హీరో చాలా పెద్ద ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుపోయాడు. ఇక్కడి నుంచి సినిమా అయితే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటది అనే ఫీలింగ్ అయితే వస్తది. కానీ సినిమా సెకండ్ హాఫ్‌కి వచ్చాకైతే ఇంటర్వల్ దగ్గర హైలైట్ అయిన పాయింట్స్‌తో అస్సలు ముందుకెళ్ళినట్టు ఉండదు. ఏవేవో సీన్స్ వస్తా ఉంటాయి. హీరోకి, విలన్‌కి మధ్య చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తాయని వెయిట్ చేస్తా ఉంటే, ఆ విలన్‌నే చూపించకుండా ఏవేవో ఈ సీన్స్ ఎందుకు వస్తున్నాయి అని అనిపిస్తా ఉంటది. ఇంకా అలా వచ్చే సీన్స్ అయితే అస్సలు ఇంట్రెస్టింగ్‌గా ఉండవు. ఇలాగే సినిమా లాస్ట్ 20 నిమిషాలకు వెళ్ళాక కొన్ని విషయాలనైతే రివీల్ చేస్తారు. ఆ విషయాలైతే ఇంట్రెస్టింగ్‌గానే అనిపించినియి కానీ, ఈ విషయాలన్నిటిని లాస్ట్‌లోనే రివీల్ చేసి షాక్ ఇవ్వాలనుకుని మిగిలిన సినిమానంతా సాదాసీదాగా లాక్కొచ్చారు. దానివల్ల సినిమా అయితే ఇంట్రెస్టింగ్‌గా లేకుండా పోయిందనిపించింది. సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ బాగానే చేశారనిపించింది. సినిమాలో మ్యూజిక్ అయితే అంత బాగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఇంటర్వల్ బ్లాక్ దగ్గర వచ్చే కొన్ని సీన్స్, క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే మెయిన్ విషయం బాగా అనిపిస్తాయి. అది తప్ప మిగిలిన సినిమా అంతా కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఆ 4 సీన్స్ కోసం మాత్రం ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. వీడియో క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.